కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం రేయ్ రేయ్ ఏంట్రా అక్కడ గొడవ? అయ్యా కొబ్బరికాయ దొంగ దొరికాడయ్యా. నాకురా ఎవర్రా నువ్వు? మాట్లాడవేంట్రా? ఎవర్రా నువ్వు? రేయ్ నీళ్ళు తీసుకురండి రా. చూస్తావేంట్రా నేను పోయి? దత్తుడు దత్తుడు దొంగలు కొబ్బరికాయ దొంగలు దొరికిపోయారు. అమలాపురం సంతలో అమ్ముతుంటే క్యాచింగ్ చేసి తీసుకొచ్చాను. కనకామరం సొంబు సాలైపోలా. ఏటి అలా చూస్తున్నారు? మన ఇంగ్లీష్ పీస్ మీకు అర్థం కాలేదా? అదేనండి, ఇంట్లో దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేకపోయినట్టు మీ తోటలో దొంగలు మీరు పట్టుకోలేకపోయారు. కానీ ఈ బుల్లెట్ పట్టేసుకున్నాడు. ఇప్పుడుకైనా అర్థమైందా ఈ బుల్లెట్ పవరింగ్స్ ఏంటో? ఇదిగో దత్తుడు, నేను పవర్ ప్లాంట్ లాంటి వాడిని. షాకింగ్ ఇవ్వడమే కాదు, అప్పుడప్పుడు లైటింగ్లు కూడా ఇవ్వగలను. ఆ విషయం అర్థం చేసుకుని కోసంత వాడుకోండి. మరి
యారా ఇలాంటి సందర్భాల్లో కూడా పొగడండి అని ప్రత్యేకంగా చెప్పాలా? పొగుడుకోండి. బుల్లబ్బాయ్ జిందాబాద్. పేదల పెన్నిది బుల్లబ్బాయ్ జిందాబాద్. మన ఊరు పట్టిన దరిద్రం బుల్లబ్బాయ్ జిందాబాద్. సమంగా చెప్పు. అదేనండి బాబు, మన ఊరు పట్టిన అదృష్టం బుల్లబ్బాయ్ జిందాబాద్. బుల్లబ్బాయ్ జిందాబాద్ జిందాబాద్. అవడ రాయ్, మా దగ్గర నమ్మకంగా పనిచేస్తావు, దొంగతనం చేస్తారా? ఈ దత్తుడి గురించి తెలిసి కూడా మా తోటలోనే దొంగతనం చేస్తారా? రాయ్ వదలండి రా. రే దత్తుడు ఆగరా. రాయ్, నేను నమ్మిన వాళ్ళే నన్ను మోసం చేశారు. వీళ్ళను కొట్టిన ఒకటే, కుక్కను కొట్టిన ఒకటే. వదిలేరా. ఏమండి, ఈవేళ లేచిన శకునం బాలేనట్టుంది. పొద్దుటి నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. వెళ్దాం పదండి, ముందు ఇంటికి వెళ్ళిపోదాం. మీరు కూడా వెళ్ళి పని చూసుకోండి రా. పండే. అవునా, ఇంతకీ నువ్వెవరు? రారా. సినానా, ఇంతకీ అసలు ఆడెవడో? వాడెవడైతే మనకెందుకురా, వెళ్దాం పదా. అదే క్వశ్చన్ నేను అడుగుతున్నాను. ఎంతకీ ఎవడరా నువ్వు? నీళ్ళు పోయిరా. అలాగేనండి. బాబోయ్ బాబోయ్ బాబోయ్, సోదరా నువ్వా? నీళ్ళు పోయిగా నువ్వైపోయావేటి? దాని ముందు కూడా నేనే లేపడదురా. వాట్ ఈస్ దిస్? అసలు ఏంటి గెటప్? దానికి పెద్ద కథ ఉండదు లేపడదురా. కదా కథలు ఎక్కడ వినకూడదు. అయ్యడానికి స్పెషల్ ప్లేసింగ్ ఉంది, అక్కడ విందాం. పద చెప్తాను. చాలా తప్పు చేస్తున్నానబ్బా. అలా చేస్తే పెళ్లి నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నానే తప్ప పరిస్థితి ఇంత దూరం వస్తుందని, ఇంతమందిని బాధ పెడతానని నేను అనుకోలేదు. తెలుసుకున్నానబ్బా, ఎంత పెద్ద తప్పు చేస్తున్నానో తెలుసుకున్నాను. అందుకే పశ్చాత్తాపంతో వచ్చుండాను. ఇదిగో ఇట్ట జరిగిన దానికే మా నాయన కుండపోటు వచ్చుండదు తెలిసినా. తప్పు తెలుసుకున్నాడంట, సరిదిద్దుకోవడానికి వచ్చాడంట, నన్ను తీసుకెళ్లిపోతాడంట, విడిపోయిన మన రెండు కుటుంబాల్ని తిరిగి కలుపుతాడంట. వాణ్ణి చూడగానే కడుపు రగిలిపోతోంది. వాడి నోటి నుంచి ఆ మాటలు వింటుంటే అక్కడికక్కడే చంపేద్దామన్నంత కోపం వచ్చేసింది. పైగా వాడేదో గొప్పగా మారిపోయినట్టు మనల్ని నమ్మించడం కోసం మన పొలంలోనే పనిచేస్తూ ఎంత బాగా దొంగ నాటకాలు ఆడుతున్నాడో. వాడి మాయ వేషాల్ని తట్టుకోలేకపోయాను నానమ్మ. ఒళ్ళంతా కంపరం వచ్చేస్తుంది. అది కాదు బుజ్జమ్మా, వాడంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇలా అలవాట్లేని పనులు చేస్తూ కష్టపడుతున్నాడంటే నాకెందుకో వాళ్ళలో కాస్తో కూస్తో మార్పు వచ్చిందేమోననిపిస్తోంది. ఏంటి నానమ్మ మార్పొచ్చేది? రాత్రికి రాత్రి జ్ఞానోదయం అవటానికి
వాడేమీ గౌతమ్ బుద్ధుడు కాడు, గౌతమ్ కృష్ణ. వాడి గురించి నీకు తెలీదు నానమ్మా. వాడేంటో వాడి క్యారెక్టర్ ఏంటో నాకు మాత్రమే తెలుసు. వాడు చాలా పెద్ద అవకాశవాది. వాడిప్పుడొచ్చింది మారిపోయో లేక మనం బాధపడుతున్నామన్న బాధతో కాదు నానమ్మా. కేవలం వాళ్ళ నాన్నను కాపాడుకోవాలనే స్వార్థంతోటి. ఇంకోసారి అలాంటి స్వార్థపరుడు గురించి ఇలా మాట్లాడొద్దు నానమ్మా. అబ్బా, ఇప్పుడు అవన్నీ కాదే తల్లి. శుభలేఖలో వాడెవడి పేరో గౌతమని ఉంటేనే అది చూసి మీ నాన్న అంతలా ఆవేశపడిపోయాడని చెప్పేవే. మరి అలాంటిది వాడి ఊరొచ్చాడని, అది కూడా ఎదురింట్లోనే ఉన్నాడని తెలిస్తే ఇంకేమైనా ఉందటే? అసలే మీ అన్నయ్య మూర్ఖుడు. వాడి మీద ఆవేశంతో రగిలిపోతున్నాడు. కనిపిస్తే వాడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. మరిప్పుడేంటి పరిస్థితి? చెప్పాడు నానమ్మా, నాటకాలాపి మర్యాదగా వెళ్ళిపోమని చెప్పాను. వెళ్తే బతికిపోతాడు, లేదంటే వాడి కర్మ. దిగి సోదరా. అబ్బా, ఏడు సోదరా, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయా? లే సోదరా, బాధగా ఉండదు. గేదెల్లే నూరు బాధల్లేని మనిషి ఎక్కడైనా ఉంటాడా? అయినా బాధలు తగ్గడానికే కదా సర్వాంతర్యంతో తీసుకొచ్చాను. ఏరా నువ్వు గొడుగు తీసేస్తున్నావు? అంటే చెట్లు నీడగానే ఉంది కదండి. నీడ కోసం కాదు ఎదవగానా. దర్పం బుల్లబ్బాయి గారు అలా రోడ్డు మీద నడుచుతుంటే పూలు వస్తుంది అనుకోవాలా? అయ్యి బాబాయ్, పుల్లులు గొడుగులు వేసుకోవు కదండి. కౌంటర్లు వేసామంటే సంపేతనేదో నా కూడా. కానీ అయినా సాదా కిలీలా సాదా సీదాగా ఉండడానికి మనది ఏమైనా అల్లాటప్ప వంశం అనుకున్నావు ఎట్రా? పెదరాయుడు వంశం రా. అయినా నీకో విషయం చెప్పకూడదు కానీ సోదరా, మా తాత రాత్రులు కూడా గొడుగేసి తిరిగేవాడు. అంటే వాళ్ళ తాత గొడుగులు బాగు చేసేవాడండి, కాబట్టి రాత్రిపూట కూడా గొడుగులు వేసుకు తిరిగేవాడండి. ఏదో కౌంటర్లు వేసావు అనుకో, గుర్తులో నిలబెట్టి తిత్తి తీసేతని ఏదో ఎత్తుకోడు. కానీ సంపేతనరే పద. నువ్వు పద సోదరా. రా సోదరా, ఇదే మన సర్వాంతర్యామి. కూర్చో. ఏంది బదులు ఇదే? అదే కళ్ళు కాంపౌండ్. ఓ సిటీ ఓడు కదా, నీ కొత్తగా ఉంటది. ఒరే రంగబాబు, వస్తున్నాను బాబు. రెండు అట్రారా. డబ్బులు ఇవ్వండి. ఓ సాస్ ఖాతాలో రాసుకోవా? ఏంటి రాసుకునేది? పౌడరు. మీ ఖాతా పాపంలా పెరిగిపోతుందే తప్ప ఇంతవరకు పావులా కూడా ఇచ్చింది లేదు. ఒరే, నీకు 10 రూపాయల వడ్డీకి ఇచ్చిన 5,000 తీసుకొచ్చి ఇలా ఇచ్చిరా. ఆ సూర్యబాబు గారు 15 ఇస్తానన్నాడు, తీసుకొచ్చి ఇచ్చిరా. చెప్పింది 2 కదండి. 4. అయ్యి బాబాయ్, ఇంకా మాట్లాడితే 5. వెళ్తున్నానండి. ఇదిగో బ్రదరా, ఈ మాదిరి చెప్తా ఉన్నాను, ఏమనుకోద్దా. ఇలా చేసేది కరెక్ట్ కాదు అనిపిస్తా ఉండదే. ఆని చూడు ఎట్ట తిట్టుకుంటా పోతా ఉన్నాడా. చూడు సోదరా, దేవుణ్ణి చాలా మంది తిట్టుకుంటారు. దానికి దేవుడు నవ్వేసి ఊరుకుంటాడు తప్ప ఫీలింగ్స్ అవ్వడు. మంది కూడా సేమ్ టు సేమ్ ఫీలింగ్స్. తీసుకోండి. తీసుకో సోదరా. మరో నట్టుకొస్తాను. సోదరా, సీర్లో ఎరా ఎత్తావా? చేస్తానండి. వద్దులేరా, ఆరోగ్యం చెడిపోద్ది. నా దగ్గర పనిచేసేవాడు ఆరోగ్యం చెడిపోతే పెసల దగ్గర నాకు మాట వచ్చేది. ఫ్రీగా వచ్చే చోట కూడా పేనొస్తాను వీడికి. ఏ వద్దు. ఇప్పుడు చెప్పు సోదరా, గుడిలో మొక్కుబడి తీర్చుకోవడానికి వచ్చినోడికి కొబ్బరితోట కూలి పని చేసుకోవాల్సిన అవసరం ఉంది చెప్పు. అసలు ఏంటి మడత కాజా వ్యాపారం? చెప్పు సోదరా, అసలు ఏంటి కదా? అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ లే బ్రదరు. అబ్బదీనే అబ్బా కనకాంబరము. ఫ్లాష్ బ్యాక్ అంటున్నావు? తీసి ఇంద్రసేనారెడ్డి సమరసింహారెడ్డి రేంజ్ లో నీకు కూడా ఫ్లాష్ బ్యాకింగ్స్ ఉన్నాయేటి? మన ఫేస్ కి అంత ఫ్యాక్షన్ సీన్ లేదులే బ్రదరు. ఏదో సింపుల్ గా
చిన్న లవ్ స్టోరీ అంతే. అయ్యో బాబోయ్, ఏటి సోదరా లవ్వింగ్ స్టోరీయే ఇంత సదియ్యా కిస్మిస్ కాయలో మిస్. ఇదిగో సోదరా, ప్రేమ కథలంటే మనకు బీభత్సమైన ఇష్టంలే తెలుసా. చెప్పు సోదరా, నీ ప్రేమ కదా చెప్పు. అవన్నీ ఇప్పుడు ఎందుకులే బ్రదరు. నువ్వు అలా మాట్లాడితేనే మనసుకు చాలా బాధ వస్తుంది. ఆ బాధలో ఈ సీసాని ఇలా పగలగొట్టేసి ఆ పెంకు తీసుకుని ఇలా పొడిచేస్తాను. మధ్యలో నేనేం చేశాను? నా బాధ నీ బాధ కాదేట్రా. ఏడు సోదరా, ఇదిగో బదరు, ఇంత ప్రశాంతమైన వాతావరణంలో అంత రక్తపాతం ఎందుకులే బదరు. కథ కదా నేను చెప్తాను. ఈయన చెప్పు సోదరా. ఇదిగో కొంచెం తాగి చెప్తాను. అయితే నేను కూడా కొంచెం తాగింటానే. ఇప్పుడు చెప్పు సోదరా. ఇప్పుడు ఇది కళ్ళు సీసా కాదు బ్రదరు, నేను. ఓహో, ఇది నా సీసా కాదు, నన్ను లవ్ చేసిన అమ్మాయి. ఓలమ్మో, మా ఇద్దరు పరిచయం ఫస్ట్ టైం ట్రైన్ లో జరుగుండదు. అది కూడా చిన్న గొడవతో. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య భయంకరమైన ఫ్రెండ్షిప్ ఏర్పడి ఉండదు. అయితే నేను ఫ్రెండ్షిప్ దగ్గర ఆగిపోయిండా, కానీ ఆ అమ్మాయి మాత్రం ఒక అడుగు ముందుకేసే మనం లవ్ చేసి ఉండదు. అనుకోకుండా ఒక చిన్న విషయంలో నుంచి తప్పించుకున్న దానికోసమనే మనం అమ్మాయిని ఉపయోగించుకోవాల్సి వచ్చున్నది. అది మన మెడకు చుట్టుకొని ఉండదు. చివరికి ఒక పెద్ద ఫైటింగ్ కూడా జరుగుండదు. అయ్యో బాబోయ్. దాంతో అమ్మ మన మీద నీసుడా, దుర్మార్గుడా, మోసగాడా, స్వార్థపరుడా, నువ్వంటే నాకు అసహ్యంరా, కంపరంరా అని భద్రకాల ఆవేశంతో ఊగిపోయే లాగి పెట్టి ఒకటి పీకుండవు. అమ్మా దీని అబ్బ కనకాంబరం తస్సదియ. ఆ కాలంలో ద్రౌపది కూడా ఇంత అవమానం జరగలేదు కదా సోదరా. ఇదిగో బ్రదర్, పోలిక సార్ చండాలంగా ఉండదే. అయ్యి బాబోయ్, ఇక్కడ నువ్వు చూడాల్సింది పోలిక కాదు సోదరా, గుండెల్లోంచి మొగ్గలేసుకొస్తున్న ఫీలింగ్స్ ని. అసలేం జరిగిందో చెప్పు. తర్వాత అంటే ఏముండదులే బ్రదరు, మన వల్ల అమ్మాయి హర్ట్ ఉండదే. కాబట్టి నేను సారీ చెప్పి జరిగిన తప్పును సరిదిద్దుకున్న దానికోసమనే ఈ అజ్ఞాతవాసం చేస్తా ఉండను అనమాట. ఈ ఆడలేడీస్ ఇంతే సోదరా, పంచర్ అయిందని ఆవేశంతో మగాన్ని సైకిల్ చూపు తీసినట్టు తీసి పారేస్తారే తప్ప ట్యూబు టైరు కలిసి ఉంటేనే విలువని తెలుసుకోరే. ఏంది ఎక్స్పీరియన్స్? కాదు, అనుభవం. మనం కూడా ఒక అమ్మాయిని చాలా డీపింగ్ గా లవ్ చేసాం, కానీ అమ్మాయి మాత్రం మనల్ని అన్నట్టు చూస్తుందండి. అయ్యి బాబా నేను కదండి బాబా ఆడా వెనక తిరిగే ఓపిక లేదు. అరే ముందుకు వచ్చామంటే సీరేస్తున్నారే. నువ్వు చెప్పు సోదరా, నా లవర్ని ఎలా పడేయాలో నాకు తెలియట్లేదు. ఇదో తెలుసుకోవడానికి ఏముంటది బ్రదర్, అట్లా తోసేస్తే ఇట పడిపోతుంది కదా. పడేయడం అంటే కింద పడేయడం కాదు సోదరా, ప్రేమలో పడేయడం. చూడు సోదరా, ఈ సందర్భంగా మనిద్దరం ఒక పరస్పర అవగాహనకు వద్దాం. అదే సోదరా, ఇంగ్లీష్ లో అండర్స్టాండింగ్స్ సెట్టింగ్స్ అంటారు కదా, అదన్నమాట. డీలింగ్ ఏంటంటే సోదరా, ఈ ఊర్లో మనకి బీభత్సమైన పలుకు అది ఉంది కాబట్టి నీ లవ్వింగ్ కి నేను హెల్పింగ్ చేస్తాను. అలాగే నువ్వు ప్రేమలో కొంచెం సీనియర్ కాబట్టి ఆ అనుభవంతో నా కోర్స్ అంత హెల్పింగ్ చేయాలన్నమాట. ఏం సోదరా, డీలింగ్స్ ఓకేనా? డబుల్ ఓకే బ్రదర్, డబుల్ ఓకే. తీసుకా అయితే సోదరా ఇంత సదియా. థ్యాంక్స్, థ్యాంక్స్, డబుల్ థ్యాంక్స్, ట్రిపుల్ థ్యాంక్స్. ఓకే ఓకే చాలే. అయితే చెప్పు సోదరా, నా లవర్ని పడేయడానికి పిచ్చకపోయాడే చెప్పు. ఏం లేదు సోదరా, ఒక మంచి అకేషన్ చూసి. ఓ నీకు ఇంగ్లీష్ లో వీక్ కదా, ఐఎమ్ సారీ బ్రదర్.
ఇదిగో పెద్దరు, ఇంగ్లీష్ రాకపోయినా చాలా మంది మేధావులు అయి ఉండారులే పెద్దరు. అవునా? అవును. ఇదిగో పెద్దరు, అదిరిపోయి ఒక గిఫ్ట్ ఇయ్యాలి. ఆ గిఫ్ట్ లో మనమేందో కనపడాలి. దెబ్బకి ఫ్లాట్ అయిపోవాలంటే. అయ్యో బాబోయ్, అవునా? తస్సది చూసుకో. 20వ తారీఖున లవర్ పుట్టినరోజు ఉంది. మతిపోయే గిఫ్ట్ ఇస్తాం. గీలా కొట్టుకోవాలంతే. ఓయమ్మా, ఏంటి బ్రదరా 20వ తారీఖు నీ లవర్ పుట్టినరోజా? ఏం సోదరా? ఓయమ్మా, నా లవర్ పుట్టినరోజు కూడా అదే బ్రదరా. అయ్యో బాబోయ్, అవునా? చూసేవా సోదరా, మన కళ్ళు సిగుల్లో ఎలా కలిసిపోయావో, మన లవర్స్ పుట్టినరోజులు కూడా ఎలా కలిసిపోయావో. ఇదిగో సోదరా, మనం ఇంకా తగ్గడానికి లేదు. రేపే వెళ్ళిపోయి దేమ్మ తిరిగిపోయి గిఫ్ట్ తీసుకొనేద్దాం. ఓకేనా? ఓకే బ్రదరా, ఓకే. అడ్నే చేద్దామా? అయితే మళ్ళీ అరే బ్యాలెన్స్ 2. అలాగేనండి. వాడే గుర్తుకొస్తుంటాడు. వాడు చేసిన మోసమే గుర్తుకొస్తుంది. మామగాడు నా బ్రదర్ అంటే నా అసహ్యం ఉంటాడా? చెప్తాను, ఈ మామగాడు సంగతి చెప్తాను.